చిన్నటేకూరులో బస్సులో అగ్ని ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సుల ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రమాదంపై ఆందోళన చెందుతున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సహాయం అందించడానికి హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న వి కావేరి 601 నంబర్ గల బస్సు అగ్ని ప్రమాదానికి గురైనట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు 2 అధికారులను నియమించింది. అసిస్టెంట్ సెక్రటరీ సాయి, అధికారి ఎం శ్రీరామచంద్ర, సెక్షన్ ఆఫీసర్ ఈ చిట్టిబాబులతో కూడిన హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు ఆదేశాల మేరకు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ దీని పర్యవేక్షణ బాధ్యతలను చూడనుంది. ప్రమాదానికి సంబంధించి ఏవైనా సందేహాల కోసం 9912919545 లేదా 9440854433 నంబర్లలో సంప్రదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. చిన్నటేకూరులో బస్సులో అగ్ని ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సుల ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రమాదంపై ఆందోళన చెందుతున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సహాయం అందించడానికి హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న వి కావేరి 601 నంబర్ గల బస్సు అగ్ని ప్రమాదానికి గురైనట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు 2 అధికారులను నియమించిందని అన్నారు. అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి అధికారి ఎం శ్రీరామచంద్ర, సెక్షన్ ఆఫీసర్ ఈ చిట్టిబాబులతో కూడిన హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసింది. చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు ఆదేశాల మేరకు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ దీని పర్యవేక్షణ బాధ్యతలను చూడనుంది. ప్రమాదానికి సంబంధించి ఏవైనా సందేహాల కోసం 9912919545 లేదా 9440854433 నంబర్లను సంప్రదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉంది. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఏదైతే వి కావేరి ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన ప్రమాద ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకైతే రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదంలో దాదాపు 20 మంది మృతి చెందినట్టుగా అయితే ఒక సమాచారం అయితే అందుతుంది. ఇప్పటివరకు 11 మృతదేహాలను అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మిగతా వారికి సంబంధించిన మృతదేహాలకు సంబంధించి కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే దానికి సంబంధించి ఒక ఆరా అయితే తీస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం బస్సులో 41 మంది ఉన్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. దాంట్లో 21 మంది సేఫ్గా ఉన్నట్టు
ఉన్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. గాయపడ్డ వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే గద్వాల కలెక్టర్ అదేవిధంగా ఎస్పీని ఇమీడియట్గా కర్నూలుకు వెళ్ళి అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పింది. ఎందుకంటే ఇక్కడ బస్సు కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు ఇక్కడ హైదరాబాద్లో రాత్రి 10:30 గంటలకు బయలుదేరింది. ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తూ వయా కర్నూలు మీదుగా వెళ్తున్న సమయంలో ఒకసారిగా బైక్ను ఢీకొట్టి ప్రమాదం జరిగింది. దీంతో ఒకసారిగా మంటలు బస్సును చుట్టుముట్టడంతో దాదాపు 11 మంది మాత్రం సజీవ దహనం అయ్యారు. మిగతా వారికి సంబంధించి బస్సులో పరిశీలన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. గాయపడ్డ వారికి ఇమీడియట్గా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కొంతమందికి కొంత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అక్కడ అధికారులతో ఇటు రవాణా శాఖ అధికారులు అదేవిధంగా రవాణా శాఖ మంత్రితో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడటం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి ఒక ఇద్దరు అధికారులను మానిటరింగ్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం ఎక్కువ సంఖ్యలో ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన వాసులే, అంటే దీంట్లో ప్రమాదంలో ఎక్కువ మంది హైదరాబాద్లో వాసులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వాళ్ళంతా కూడా బెంగళూరు వెళ్తున్న పరిస్థితి ఉంది. అర్ధరాత్రి 3:30 గంటల సమయంలో ఒకసారిగా ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో చాలామంది చనిపోవడం కానీ అదేవిధంగా చాలామంది గాయపడటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించేసి మొత్తం కూడా సహాయక చర్యలను ముమ్మరం చేస్తుంది. గాయపడ్డ వారు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని హైదరాబాద్ తరలించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏదైతే బస్సు ప్రమాద ఘటనలో దాదాపు ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 11 మంది మృతదేహాలను గుర్తించారు అధికారులు. దానికి సంబంధించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నామని చెప్పేసి ఈ ప్రమాద ఘటనపై ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అదేవిధంగా గద్వాల కలెక్టర్ను అదేవిధంగా ఎస్పీని ఇమీడియట్గా ప్రమాద ఘటనా స్థలానికి పంపించే సహాయక చర్యలు మానిటరింగ్ చేసుకోమని చెప్పేసి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగినప్పటికీ ట్రావెల్స్కి సంబంధించిన యాజమాన్యం స్పందించకపోవడం పట్ల మాత్రం రవాణా శాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో, అంటే కేవలం ధనార్జన కోసమే కాకుండా మానవతా దృక్పథంతో ప్రమాదాలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా యాజమాన్యం స్పందించాల్సి ఉంది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం. కాకపోతే బస్సు ఏదైతే ఉందో కావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఏదైతే ఉందో ఇది రిజిస్ట్రేషన్ ఒరిస్సాలో జరిగింది. ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. ఇలాంటి బస్సులు రాష్ట్రంలో ఎన్ని తిరుగుతున్నాయనే దానికి సంబంధించి ఇమీడియట్గా విచారణ జరపాలంటూ కూడా రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. బస్సుల ఫిట్నెస్ అదేవిధంగా వాటి స్పీడ్ లిమిట్కి సంబంధించి త్వరలో ఒక కీలక సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన రవాణా శాఖ మంత్రులు అదేవిధంగా రవాణా శాఖ కమిషనర్లతో త్వరలో ఒక కీలక సమావేశం నిర్వహిస్తాము. ఎందుకంటే బస్సు ప్రమాదాలు ఓవర్ స్పీడ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి స్పీడ్ నివారణ కోసం అని చెప్పేసి ఏదైతే వోల్వో బస్సులు ఉన్నాయో ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి వాటి స్పీడ్ కంట్రోల్ కోసం అని చెప్పేసి త్వరలో ఒక కీలక సమావేశం నిర్వహిస్తాము. ఎందుకంటే తిరుమల ఘాట్ రోడ్లో ఏదైతే బస్సు ఎంట్రీ పాయింట్ టైమింగ్ అదేవిధంగా ఎగ్జిట్, అంటే అక్కడ పైకి రీచ్ అయిన తర్వాత టైమింగ్ ఏదైతే ఉంటుందో నిర్ణీత సమయం ఉంటుంది. ఆ సమయం ప్రకారమే ఆ బస్సులు నడుస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులు ఇక్కడ హైదరాబాద్లో ఏ టైంకి బయలుదేరుతాయి, అక్కడ ఏదైతే రీచింగ్ పాయింట్ ఉంటుందో అది ఏ టైంకి వెళ్తుంది ఏంటి అనే దానికి సంబంధించిన టైమింగ్కి సంబంధించి వివరాలు కూడా నమోదు చేసుకునేందుకు త్వరలో ఒక పక్కా ప్రణాళిక అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో చాలామంది మృతి చెందడం, అంటే ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఏవైతున్నా ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఇటు యాజమాన్యం కానీ స్పందించట్లేదు. కాబట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే త్వరలో ఒక కీలక సమావేశం కూడా నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈరోజు జరిగిన ఘటన ఏదైతుందో ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పేసి రవాణా శాఖ అధికారులు ఆదేశించారు. ఇప్పుడు ప్రస్తుతం కావేరీ ట్రావెల్స్ సంబంధించిన ఎక్కడైతే బస్సు పార్కింగ్ చేశారో అక్కడ నుంచి కూడా మొత్తం విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. ఆ బస్సు పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి ట్రావెల్స్కి సంబంధించి మొత్తం అసలు డ్రైవర్లు కరెక్ట్గా ఉన్నారా లేదా, లేకపోతే బస్సులో ఫిట్నెస్ ఉందా లేదా, వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, ప్రమాదంలో ఇంత స్థాయిలో ప్రయాణికులు చనిపోవడానికి కారణం ఏంటి, ఎవరి నిర్లక్ష్యం ఉంది ఏంటనే దానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు అధికారులు ఇక్కడ ప్రాథమిక విచారణ అయితే చేపడుతున్నారు. మరోవైపు యాజమాన్యం ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం పట్ల ఆయన యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి ఈ ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, అంటే గతంలో ఏదైతే వరుసగా ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది, ఆ ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడు జరుగుతుంది తప్ప ఆ తర్వాత ఏమి జరగట్లేదనే అపవాదులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాన్ని అపవాదం తొలగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా దీనికి సంబంధించి
సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ కూడా కొద్దిసేపటి తర్వాత నిర్వహిస్తామని చెప్పేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే సీఎం ఆదేశాలతో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి అంటే ధనార్జనే కాకుండా ప్రయాణికుల ప్రాణాలకు సంబంధించి భద్రతకు సంబంధించి కొన్ని ప్రమాణాలు పాటించాలి. దానికోసం అని చెప్పి ఒక మీటింగ్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులకైతే కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం రవాణా శాఖ అంటే హైదరాబాద్ నుంచి ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి, వాటికి సంబంధించిన యాజమాన్యాలు సంబంధించి బస్సులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఆ బస్సులకు ఫిట్నెస్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా, అవి కండిషన్లో ఉన్నాయా లేదా రెగ్యులర్గా తనిఖీ చేయాలి. గతంలో తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు వేధింపులకు పాల్పడుతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు కాబట్టి ఆ విమర్శలను తిప్పికొట్టాలని చెప్పేసి ఇప్పుడు జరిగిన ప్రమాద నేపథ్యంలో మొత్తం కూడా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి అన్ని బస్సులను తనిఖీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రవాణా శాఖ అధికారులు రంగంలో దిగి ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో వాటికి సంబంధించిన వివరాలను సేకరించే పనులు అయితే ఉన్నారు. బస్సులో ఫిట్నెస్, అదేవిధంగా వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్, అదేవిధంగా బస్సుల్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి కూడా ఏమన్నా ఉన్నాయా లేదా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ ఎగ్జింక్షన్ ఉన్నాయా, మంటలు నార్పడానికి పరికరాలు ఉన్నాయా లేదా అనే అన్ని కూడా సేకరించే పనిలో రవాణా శాఖ అధికారులు అయితే ఉన్నారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనకు సంబంధించేసి ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారికి హైదరాబాద్ కొంతమందిని తరలించాలని చెప్పేసి భావిస్తున్నారు. అందుకోసం చెప్పేసి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి గద్వాల కలెక్టర్ను ఆదేశించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎవరైతే ఈ ఘటనలో చనిపోయిన మృతదేహాలు అంటే చనిపోయిన వారు ఉన్నారో వారికి సంబంధించిన మృతదేహాలను స్వస్థలాలకు అంటే హైదరాబాద్కు తరలించేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి అవసరమైన వారు తమకు నేరుగా కానీ లేదంటే హెల్ప్ లైన్ నెంబర్లకు కానీ కాల్ చేయాలని చెప్పేసి వారికి కావాల్సిన అన్ని సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని దగ్గరుండి చూసుకుంటుందంటూ కూడా రవాణా శాఖ మంత్రి చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన ప్రమాద ఘటన ఏదైతే ఉందో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి. కానీ అప్పుడు అంటే ఘటన జరిగినప్పుడే హడావుడి చేస్తున్నారు, ఆ తర్వాత మాత్రం ఇదంతా షరా మామూలు అయిపోయింది. అధికారులు కూడా వాళ్ళకు వచ్చే మామూలు ఏవైతే ఉన్నా మామూలు తీసుకుని బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయి గతంలో జరిగిన ప్రమాదాలు ఏమున్నాయి, వాటిలో ఎంతమంది చనిపోయారు, వాటికి సంబంధించి పరిహారం ఏముంది అని అన్ని వివరాలను కూడా సేకరించేందుకైతే అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మొత్తం ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు, వాటికి సంబంధించిన బాధితులకు అందిన పరిహారం కానీ అదేవిధంగా నష్టపోయిన వారికి ఏ విధంగా ఇప్పటివరకు పరిహారం అందింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా విచారణ చేపట్టాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఈ ఘటనతో ఒకసారిగా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులపై ఫిట్నెస్ లేని బస్సులు తిప్పుతున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో నమోదైన అంటే రిజిస్ట్రేషన్ చేసిన బస్సులను ఇక్కడ తిప్పుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రవాణా శాఖ అయితే ఇప్పుడు హడావుడి చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి త్వరలో ఒక నివేదిక ఇస్తామని చెప్పేసి రవాణా శాఖ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు త్వరలో ఒక 3 రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రవాణా శాఖ అధికారులు కూడా ఈ బస్సులకు సంబంధించిన ఓవర్ స్పీడ్ ఏదైతే ఉందో ప్రమాదాలకు కారణం అవుతున్న ఓవర్ స్పీడ్ ఉందో ఆ ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేసేందుకైతే ఒక కీలక సమావేశం త్వరలో నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆయన రవాణా శాఖ అధికారులను ఆరా తీశారు. ఫిట్నెస్ లేని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంపై ఇప్పటి వరకు ట్రావెల్స్ యాజమాన్యం స్పందించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఓవర్ స్పీడ్తో వెళ్లే వోల్వో బస్సులకు సంబంధించి స్పీడ్ లిమిట్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని, తిరుమల ఘాట్ రోడ్ తరహాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద టైమింగ్ నోట్ చేయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కర్నూలులో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ సంఘటన దురదృష్టకరం. విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రమాదంలో జరిగినటువంటి మృతులందరికీ సంతాపాన్ని ప్రకటిస్తా ఉన్నాం తెలంగాణ పక్షాన. ఇప్పటికే ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో స్వయంగా మాట్లాడినాం. జిల్లా కలెక్టర్ గారితో, డిఐజీ గారితో కూడా మాట్లాడి సంబంధిత తగిన చర్యలను కూడా తీసుకోమని చెప్పి కోరడం జరిగింది. ఇదేవిధంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి వయా ఆంధ్ర, కర్ణాటక వెళ్తాయి. కర్ణాటకలో బయలుదేరి వయా ఆంధ్ర, హైదరాబాద్కు వచ్చేటువంటి రోజువారీ బస్సులు ఇవి. ఇందుకు సంబంధించిన స్పీడు తదితర ఫిట్నెస్లకు సంబంధించి 3 రవాణా మంత్రులము, రవాణా శాఖ కమిషనర్లతో త్వరలోనే సమావేశమై, ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్డుకి ఎక్కేటప్పుడు ఎంత సమయంలో రీచ్ కావాలని ఎంట్రీ పాయింట్ నోట్ చేసుకుని ఎగ్జిట్ పాయింట్ ఎట్లుంటుందో హైదరాబాద్ నుంచి
అవుట్ స్టేషన్ లైక్ తిరుపతి, రాజమండ్రి, వైజాగ్, బెంగళూరు తదితర ప్రాంతాలకు షిరిడి ఇటువంటి వెళ్లే బస్సులకు సంబంధించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ రెండు కూడా నోట్ చేసుకునే విధంగా టైం రికార్డ్ చేసే విధంగా ఒక టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని దాన్ని మార్పు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా బస్సు ట్రాన్స్పోర్టర్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ రవాణా శాఖ తరఫున హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. బస్సుల ఫిట్నెస్ కు సంబంధించి తదితర అంశాలకు సంబంధించి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, వాటికి సంబంధించిన ప్రికాషన్స్ అన్ని తీసుకున్నట్టయితే బస్సులను రోడ్ల మీద తిరగనిచ్చే ప్రశ్నే లేదు. ప్రాణాలు తీసుకునే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేదే లేదు. మీరు మీ యొక్క మానవత మరిచి ఓన్లీ కమర్షియల్ వ్యవహారం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. బస్సు రిజిస్ట్రేషన్ ఒరిస్సాలో జరిగింది. ప్రయాణం హైదరాబాద్ నుంచి వయా ఆంధ్ర, బెంగళూరుకి వెళ్తా ఉంది. ఈ సంఘటనల కొంతమంది బతికి బయటపడగలిగినారు. అర్ధరాత్రి 3 గంటలకు బస్సు పోయే సందర్భంలో 2 వీలర్ వచ్చి బస్సు ముందట దాని కింద పడడం వల్ల జరిగినటువంటి ప్రమాదం. వర్షం పడుతున్నప్పటికీ కూడా అందులో అగ్నికి దహనమైనటువంటి వాళ్ళ పట్ల పూర్తి సానుభూతిగా ఉన్నాం. ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద ఆరాధిస్తున్నారు. మేము మా రవాణా శాఖ గద్వాల్, అల్లంపూర్ సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడికి పంపి ఇప్పటికే ఆంధ్ర మంత్రి తదితరులతోటి డిస్కషన్ లో టచ్ లో ఉన్నాం. ఏ సహాయ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటాం. ఇప్పటికీ అక్కడ బయట ప్రాణాలతో ఉన్నటువంటి వాళ్ళకు వైద్య సదుపాయాలకు సంబంధించి తదితర అంశాలకు సంబంధించి చేస్తా ఉన్నాం. మృతులు హైదరాబాద్ లో ఉంటే అక్కడ నుంచి ఆ డెడ్ బాడీస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశించింది. సంఘటన విచారణ కూడా ఆదేశించింది. ఇది ఆల్ ఇండియా పర్మిట్ అనేటువంటి ఒక వ్యవస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇది ఫెడరల్ సిస్టంలో బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ కి సంబంధించినటువంటి యాక్ట్. అది ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఎక్కడైనా తిరిగేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ఇది జరుగుతూ ఉంది. దాని మీద కూడా గతంలో కొంత కోర్టుల నిర్ణయం కూడా పెండింగ్ లో ఉంది. దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ ఎక్కడున్నా బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, సేఫ్టీకి సంబంధించి కానీ, స్పీడ్ విషయం లోపల కొంత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఓన్లీ కమర్షియల్ థింక్, కాంపిటీషన్, అన్హెల్తీ కాంపిటీషన్, ఒకరికంటే ఒకరు ముందు పోవాలి, వాల్వో స్పీడు, దాని యొక్క వ్యవస్థలో వేగం పెరిగిన కొద్దీ వేగం ప్రమాదకరం అనేటువంటి మాట మరిచి ఈ విధంగా జరుగుతుంది. గతంలో జరిగిన సంఘటనలు కానీ వీటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానికోసం తప్పకుండా రవాణా శాఖ తెలంగాణ తరఫున ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ యొక్క బస్సులకు సంబంధించి నియంత్రించేటువంటి కార్యక్రమం జరిగింది. మరొకసారి ఈ సంఘటన తర్వాత తెలంగాణ రవాణా శాఖను ఆదేశించినాం. వెంటనే తగిన చర్యలు తీసుకోవడంతో పాటుగా భవిష్యత్తులో సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయాలని కోరుతాం. తప్పకుండా విచారణ ఆదేశించి బాధ్యత బస్సు ట్రాన్స్పోర్ట్ యజమానికి సంబంధించి ఇన్సిడెంట్, యాక్సిడెంట్ కావచ్చు, బట్ కొంత బాధ్యత వ్యవహరించాలి, మానవత్వంతో వ్యవహరించాలి. సంఘటన దురదృష్టకరం, ఇట్స్ యాక్సిడెంట్, బట్ రెస్పాన్స్ లేకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ యాక్చువల్గా పేరెంట్స్ రోడ్ ఫాదర్ మదర్